హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఒక బ్రేకింగ్ న్యూస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వైసీపీకి ఖచ్చితంగా షాకింగ్ న్యూసే అవుతది. మొత్తం మీద జనసేన అభిమానులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ అవుతది. అదే ఎన్నికల సింబల్. ప్రతి సందర్భంలో చర్చకొచ్చేదేంటి, జనసేనకు కామన్ సింబల్ వస్తుందా? రాదా? గతంలో కూడా తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా జనసేనకు గాజు గ్లాసు గుర్తు రాదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆసారి మళ్ళీ ఎన్నికల కమిషన్ స్పందించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి గాజు గ్లాసు గుర్తుని ఇవ్వటం జరిగింది. అయితే అసలు గాజు గ్లాసు గుర్తును ఇవ్వకూడదని కూడా చాలామంది పిటిషన్లు వేసిన సంగతి కూడా అందరికీ తెలిసింది. ఈ మధ్యకాలంలో వార్తలు చూస్తున్నాం. అయితే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేనకు కామన్ సింబల్ గాజు గ్లాస్ గుర్తు వస్తుందా? రాదా? అనేది చాలామందికి ఉన్న సందేహం. అయితే వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ ఒక అధికారిక ఈమెయిల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించడం అనేది ఇప్పుడున్న బ్రేకింగ్ న్యూస్. అయితే ఏంటి ఇది, మనం అంత ఆనందించాల్సిన అంశమా? అసలు జనసేన గాజు గ్లాసు గుర్తు కోసం ఎందుకు ఇన్ని సార్లు పోరాటం చేయాల్సి వస్తుందంటే, ఒక పార్టీకి కామన్ సింబల్ కేటాయించాలంటే అది గుర్తింపు చెందిన పార్టీ అయి ఉండాలి. వాస్తవానికి కొన్ని కొన్ని క్లాజెస్ ఉన్నాయన్నమాట. గత ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ కావచ్చు, ఏదైనా పార్టీ కావచ్చు, ఒక లోక్సభ గెలిచి ఉండాలి, లేదా 6% ఓట్లు తెచ్చుకొని ఉండాలి, లేదా 3% అసెంబ్లీ సీట్లు గెలుచుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ సింబలు సెక్యూర్ చేయబడతది. అంటే ఎవ్వరికి ఇవ్వబడదు. సో అది ఫ్రీ లిస్ట్‌లోకి ఎళ్ళదు. ఎళ్ళకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా ఫార్ములాలుంటాయి. సో ఈసారి కొంత మారి ఏం జరిగిందంటే 8% ఓట్లు గతంలో గెలుచుకొని ఉంటే మాత్రమే జనసేనకు అది గాజు గ్లాస్ గుర్తు జనసేనకు మాత్రమే సెక్యూర్‌గా ఉంటుంది. లేకపోతే ఫ్రీ సింబల్ అయిపోతది. ఒకవేళ ఫ్రీ సింబల్ అయిపోతే ఏమవుద్ది? చాలామంది కేటాయిస్తారు. ఉదాహరణకు మనకి తిరుపతి ఉప ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి ఈ గాజు గ్లాస్ గుర్తుని కేటాయించడం జరిగింది. అలాగే బద్వేలు ఉప ఎన్నికలోనూ అదే జరిగింది. ఆత్మకూరు ఉప ఎన్నికలోనూ అదే జరిగింది. కాకపోతే అప్పుడు జనసేన పోటీ చేయలేదు. కానీ పోటీ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా జనసేనకు కూడా కామన్ సింబల్ కాకుండా, గాజు గ్లాస్ కాకుండా ఏదో గుర్తు ఇచ్చేవాళ్ళు. కానీ ఏ ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఇప్పుడు వైసీపీకి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కామన్ సింబలే ఉంటది. కానీ జనసేనకు మాత్రం ఉండదు. కారణం ఏంటంటే గతంలో మనం పోటీ చేసిన స్థానాల్లో 8% ఓట్లు తెచ్చుకోలేదు కాబట్టి అది కామన్ సింబల్ కాస్త ఫ్రీ సింబల్ అయిపోయింది. ఈ ఫ్రీ సింబల్ గాజు గ్లాసును చాలామంది క్లెయిమ్ చేసుకుంటా వస్తున్నారు గత కొంతకాలంగా. మాకివ్వండి, మాకివ్వండి అని. దీని మీద జనసేన కూడా మళ్ళీ పోరాటం మొదలుపెట్టింది. జనసేన లీగల్ టీమ్ ప్రత్యేకంగా దీని మీద కృషి చేసింది. 2024 ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును మాకు కేటాయించాల్సిందిగా కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆ స్పందించిన మేరకు ఈసారి కామన్ సింబల్ తోటే, గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన పోటీ చేయబోతుంది. ఇదొక చాలా చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్. జనసేనకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో దీనివల్ల ఏంటి నష్టం ఒకవేళ ఇలా కాకపోతే అంటే, గతంలో ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మనకి కామన్ సింబల్ అంటే జనసేనకు కామన్ సింబల్ రాలేదు. రాకపోవటంలో చాలా నష్టం జరిగింది. చాలామంది మన దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. సో 60%, 65% మాత్రమే మనకు లిటరసీ ఉంటది. మిగతా 30, 35% మంది కేవలం గుర్తును చూసి మాత్రమే ఓటేస్తారు. సో గాజు గ్లాసు లేకపోతే పేర్లు చదివి ఓటేసే సంఖ్య తక్కువ ఉంటది. సో పేదలు, పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా గుర్తు మీద ఆధారపడి ఓట్లేస్తుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా కన్‌ఫ్యూజ్ కాకుండా ఒక కామన్ సింబల్ అనేది అత్యావశ్యకం. అది ఇవాళ జనసేనకు రావటం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు.